మన B6 ఫస్ట్ సర్వీస్. సో చూద్దాం ఎంత వస్తుంది ఫస్ట్ సర్వీస్ బిల్, అది ఎంత వస్తుందో ఏంటో, ఎంత టైం అవుతుందో. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పార్కింగ్ బిల్ ఇచ్చారు మాకు. ఎక్కడ పోయినా బొక్క మాత్రం మ్యాండేటరీ. ఏ ఆకలి అని అడగండి, నా బ్రెయిన్ తినే ఆకలి అది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మన B6 ఫస్ట్ సర్వీస్. సో చూద్దాం ఎంత వస్తుంది ఫస్ట్ సర్వీస్ బిల్. ఫ్రీ అంటారు కానీ మరీ ఫ్రీ ఉండదు కదా, ఎంతో ఎంతో పేమెంట్ ఉంటుంది. అది ఎంత వస్తుందో ఏంటో, ఎంత టైం అవుతుందో, ఇదంతా కూడా చూద్దాం అనేసి ఈ వ్లాగ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఆకలి అవుతుంది, బయటికి వచ్చిన కాబట్టి ఒక స్వాద్ కిచెన్ అని ఒకటి చూసిన నాగోల్లా, బాగుంది చూడ్డానికి. సో అక్కడికి వెళ్తున్నా, అక్కడ టేస్ట్ ఎలా ఉంది దాని గురించి మొత్తం ఒక రివ్యూ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సర్వీస్ కి ఆల్రెడీ బుక్ చేసిన అనమాట 10:30కి. ఇప్పుడు వచ్చేసి 9:51 అవుతుంది టైం. 10:30 కల్లా మనం వెళ్ళి కార్ సర్వీస్ కి ఇచ్చేద్దాం. ఇదే స్వాద్ కిచెన్ నేను చెప్పింది, చాలా బాగుంది కదా చూడ్డానికి. మనమైతే చీజ్ కార్న్ దోశ ఒకటి, గీ మసాలా దోశ ఒకటి, వడ ఒకటి, 3 ప్లేట్లు చెప్పుకున్నాం. అంటే మేము ఇద్దరం ఉన్నాం. సో వడ అయితే ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ ఇదైతే స్టార్ట్ చేసి వడతో. యా, దోశ కూడా ఆల్రెడీ కౌంటర్లో టోకెన్ ఇచ్చేసినాం. అది కూడా రెడీ అయిపోయినాక ఇచ్చేస్తే అది కూడా తీసుకొని తినేసి చలో, ఇంకా ఎక్కువ లేట్ చేయలేము, ఫుల్ ఆకలి అవుతుంది. సీటింగ్ కూడా చాలా బాగుంది, నీట్గానే కంఫర్టబుల్గానే ఉంది. మంచి గ్రీనరీ పక్కన ఇలా కూర్చుంటే బాగుంటుంది. కానీ మధ్యలో పైపులు సైడ్కి అలా కనిపిస్తుంటేనే ఒక్క సెకండ్ భయం అయింది నాకైతే. ఏం రమ్మనైనా ఏమైనా పాము అయింది అని. జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి ప్లేసెస్లో. అవ్వ, ఇక్కడ సర్వీస్ ఎంత ఫాస్ట్ ఉందంటే మేము ఇది టచ్ కూడా చేయలేదు వడ, అంతలోపే దోశలు కూడా వచ్చేసాయి. మళ్ళీ అందులో ఇవి స్పెషల్ దోశలు, ఒకటేమో చీజ్ కార్న్ దోశ, ఇంకొకటి ఏమో గీ మసాలా దోశ. ఇవి కూడా ఇంత ఫాస్ట్గా ఇచ్చారంటే చాలా ఫాస్ట్ సర్వీస్ అనే చెప్పుకోవచ్చు దీంట్లో. డన్. మనం ఇప్పుడైతే స్వాద్ కిచెన్లో తినడం మొత్తం అయిపోయింది, అది వెనకాల ఉంది. అండ్ ఇంకొక క్రేజీ థింగ్ ఏంటంటే, నేను చూపించింది కదా యాక్చువల్గా పార్కింగ్ వెనకాల ఉంది. సో ఆ పార్కింగ్ నేను యాక్చువల్లీ చూసుకోకుండా వచ్చి ఇక్కడ పార్క్ చేసుకున్నాను. సో నేనేమనుకున్నా అంటే ఇదే పార్కింగ్ అనుకున్నా, కానీ వెనకాల చాలా బాగుంది పార్క్, ఎక్కువ స్పేసే ఉంది. మై మిస్టేక్, మై బ్యాడ్. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేద్దాం. కార్ ఆడిచ్చేసి పక్కనే ఆ సర్వీస్ సెంటర్ పక్కనే మాల్ ఉంటుంది అనమాట, డిఎస్ఎల్ వర్షు మాల్ ఉప్పల్. సో ఆ మాల్లోకి వెళ్ళి కాసేపు అలా టైం పాస్ అయినా చేద్దాం, లేకపోతే ఏదైనా మూవీకైనా పోదామా అని ఆలోచన. అది ప్రస్తుతానికి మా ప్లానింగ్. మన కార్ సర్వీస్ ఇవ్వడానికి ME4U యాప్లో సర్వీస్ బుక్ చేయాలన్నమాట. ఇక్కడ కార్ సెక్షన్లో సర్వీస్ అని ఉంటుంది, బుక్ సర్వీస్ ఆప్షన్స్ క్లిక్ చేసుకొని ఈ సెర్చ్ ఆప్షన్లో మనకు కావాల్సిన లొకేషన్ ఉప్పల్ మనం ఇచ్చేది. ఆ ఉప్పల్ అని టైప్ చేస్తే ఉప్పల్లో ఉన్న సర్వీస్ సెంటర్ డీటెయిల్స్ వచ్చేస్తుంది. ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ మనం ఇస్తున్నాము. అక్కడ స్కెడ్యూల్ క్లిక్ చేసి మనకు కావాల్సిన డేట్, మనకు కావాల్సిన టైం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, పికప్ ఆర్ మనమే తీసుకెళ్ళడానికి. సో అది ఇచ్చుకొని మనం సర్వీస్ బుక్ చేసేసుకోవచ్చు. సో ఈజీ. ఇక్కడ చాలా ఆర్గనైజ్డ్గా పార్కింగ్ ఉంది సర్వీస్కి వచ్చిన వెహికల్స్ కోసం. చాలా పెద్ద పార్కింగ్ ఉంది. చాలా వెహికల్స్ ఉన్నాయి. XUV9S, మహీంద్రా XUV700, B6, బొలెరో, థార్, స్కార్పియో అండ్ లాట్ ఆఫ్ వెహికల్స్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈరోజు చాలా వెహికల్స్ వచ్చాయంట. ఐ డోంట్ నో వై. నేను కూడా ఈరోజే వచ్చిన. సో నెక్స్ట్ టైం నుంచి నా సజెషన్ అయితే నేనైతే రాను, పికప్ ఫ్రమ్ హోమ్ పెట్టేసుకుంటా. సో వాళ్ళే పికప్ చేస్తారు, వాళ్ళే డ్రాప్ చేస్తారు ఇంటి దగ్గర. దట్ కుడ్ బి ఈజీ. ప్రస్తుతానికి అయితే మనం కస్టమర్ లాంచ్లో అయితే వెయిట్ చేద్దాం. కస్టమర్ లాంచ్ కూడా చాలా బాగుంది. ఏసీస్ ఉన్నాయి, మంచి సోఫాస్ ఉన్నాయి అండ్ టీవీస్ కూడా ఉన్నాయి. చిన్న టీవీ ప్లే చేసే, పెద్ద టీవీ ఆపేసే, ఫ్రిడ్జ్ ఉంది.
సో ఇలా ఉంది ఇక్కడైతే, చాలా అంటే చాలా కన్వీనియంట్. వాష్రూమ్ ఉంది. సో గుడ్ ఎనఫ్, గుడ్ కస్టమర్ లాంచ్. ఇంకా సేపట్లో మనకు మన కార్ కూడా ఇచ్చేస్తారంట, అయిపోయిందంట, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో లోపలికి వెళ్ళి చూపించవచ్చు, కానీ సెకండ్ సర్వీస్ అప్పుడు మంచిగా ఉంటుంది, ఫస్ట్ సర్వీస్లో ఏముండాలి, జస్ట్ డయాగ్నోస్టిక్స్ అది ఇది అంట. సో ఐ హోప్ దట్స్ నాట్ నెసరీ అనిపించింది. సెకండ్ సర్వీస్ అప్పుడు ప్లాన్ చేద్దాం. ఇక్కడ ఒక XUV700ది సర్వీస్ జరుగుతుంది, ఇప్పుడే పైనకి లేపారు. పక్కన కూడా ఇంకొకటి XUV700 ఉన్నట్టుంది. ఇక్కడ మొత్తం చేసేటిది ఈ పెట్రోల్ వెహికల్స్కి వీటికి అనమాట, ఇట్లా ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ. ఈవీ వెహికల్స్కి సపరేట్ సెక్షన్ ఉంది, సో అందులో చేస్తారు, ఇందులో చేయరు. ఇక్కడ ఓన్లీ పెట్రోల్ డీజిల్ వెహికల్స్కి, ఈవీఎస్కి సపరేట్ అనమాట. దాని బ్యాటరీస్కి వాటి చెకింగ్కి కంప్లీట్ టీమే సపరేట్, ప్లేస్ సపరేట్, మొత్తం అంతా సపరేట్. ఇది జాబ్ కార్డ్. ఈ జాబ్ కార్డ్లో ఇప్పుడు మనం సైన్ చేస్తున్నాం టు టేక్ డెలివరీ. ఫస్ట్ సర్వీస్ మనకు కంప్లీట్ 0 బిల్ ఇచ్చారు, సో దాని గురించి సిగ్నేచర్ చేసేసారు. ఇలా వాళ్ళే చాలా దగ్గర ఉండి మొత్తం బాగుంది, సర్వీస్ చాలా బాగుంది. సో ప్రజెంట్ అయితే వాషింగ్ ఒక్కటి లేదు, ఎక్సెప్ట్ వాషింగ్ మిగతా అంతా అయింది. అది నాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఐ సెడ్ ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. దెన్ దాని తర్వాతనే సర్వీస్ కూడా అయింది. సర్వీసింగ్ ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది బ్రో. నాకైతే అసలు ఒక స్టార్టింగ్ లో కొంచెం అది ఒకటి అయింది, లైక్ టైం డిలే, వెయిటింగ్, అది తప్ప మిగతా అంతా చాలా స్పీడ్ గా మనం అనుకునే టైంకి 3 కల్లా ఇచ్చేసి నాకేం ప్రాబ్లం లేదు, చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. మన కార్కి ఫస్ట్ సర్వీస్ అయితే అయిపోయింది, 1788 కిలోమీటర్స్ అంతా సెట్ అయిపోయింది నీట్గా, పర్ఫెక్ట్గా. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇంకొక 9000 కిలోమీటర్లు, 8000 కిలోమీటర్ల వరకు తిరగవచ్చు. ఎందుకంటే సెకండ్ సర్వీస్ 10,000 కిలోమీటర్స్ కంట. సో అప్పటి వరకు మనకి ఇంకా ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడైతే మళ్ళీ డిఎస్ఎల్ మాల్కి వచ్చి తినడానికి చేయడానికి, తినేసి కొంచెం అట్లా ఫ్రెష్ అయిపోయి బ్యాక్ ఇంకా హోమ్కి వెళ్ళాలి. ఈరోజు ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి, పర్సనల్ వర్క్స్, తప్పదు, ఇంట్లో చెప్పారు. ఇప్పుడైతే వెళ్దాం గైస్, లంచ్ అయితే చేయాలి. ఆకలి అవుతుంది, నీకు కూడా ఆకలి అవుతుంది కదా? ఆకలి అయితే అవుతుంది. అది తినడానికి ఏ ఆకలి అని అడగండి, నా బ్రెయిన్ తినే ఆకలి అది, నన్ను సతాయించే ఆకలి అది. తిండి కూడా అయిపోయింది, ఫుల్గా తిన్నాం, కడుపు వాసిపోయింది. మేము తినేసి హ్యాండ్ వాష్ చేసి వచ్చే లోపల కూల్ డ్రింక్స్, డెజర్ట్స్ అన్నీ తెచ్చి పెట్టుకున్నాము, అవి కూడా తీసేసాం. మాకు ఎక్కడ పోయినా బొక్క మాత్రం మ్యాండేటరీ. ఇక్కడ వాటర్ బాటిల్ ఎంత కాస్ట్ ఉంటాయో తెలిసిందేగా, మంచిగా బ్యాట్ పడింది అనమాట. మీకోసం ఇది అన్బాక్స్ చేయడం అయితే చూపిస్తా. అగారో వాళ్ళది ఎయిర్ బ్లోవర్, ఎయిర్ డస్టర్ అంట, ఎయిర్ డస్టర్ AD1771. దీని స్పెసిఫికేషన్స్ లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, ఇట్ గాట్ 1,20,000 RPM. దాని వెయిట్ కూడా 180 grams, 4 స్పీడ్ సెట్టింగ్స్, డిజిటల్ డిస్ప్లే అదంతా ఉందన్నమాట. ఓపెన్ చేస్తున్నా. సో ఇలా ఉంది ఈ బాక్స్ ఓపెన్ చేస్తే, అండ్ ఇది ఒక యూజర్ మాన్యువల్ టైప్ ఉంది. అగారో యూజర్ మాన్యువల్, ఎయిర్ డస్టర్ AD1771, వారంటీ 1 year వారంటీ ఉంది. ఫైన్, లెట్స్ గెట్ ఇట్ అవుట్. మనకు కావాల్సిన డివైస్ మనం ఓపెన్ చేసుకుందాం. ఇది అనమాట డివైస్. సో దిస్ ఈస్ కార్డ్లెస్. దీనికి మళ్ళా ఒక 5 different టైప్స్ ఆఫ్ ఫిట్టింగ్స్ వచ్చాయి. 1 2 3 4 5
ఇదేమో ఇట్లా ప్లెయిన్ లాగా, నెక్స్ట్ ఏమో ఒకటి ఇట్లా సర్క్యులర్ బ్లోవర్, ఇంకోటి ఏమో జస్ట్ ఒక స్మాల్, ఇది బాగుంది చూడ్డానికి. ఇదేమో లాంగ్ లెంగ్త్, ఇదేమో ఇది ఇంకో డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ వాడాలి, అసలు ఎప్పుడు వాడుతున్నాయేమో. సో ఇది డివైస్, ఇది అన్ప్యాక్ చేద్దాం. ఇదేదో పెట్టిరు చిన్నగా. సో ఇది అన్నమాట డివైస్. దీనికి ఇది ఒక చిన్న డిస్ప్లేకి ఒక ఇది ఇచ్చిండు కవర్, తీసేసినది కూడా. ఇటు సైడ్ ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదు. సో ఇది పవర్ బటన్ నొక్కి పట్టుకుంటే ఈ డిస్ప్లే ఆన్ అవుతుంది. సో 100% ఛార్జింగ్తో డిస్ప్లే ఉంది. ఇది ఇంకా ఫ్యాన్ ఆన్ అవ్వడానికి, ప్రెషర్ ఆన్ అవ్వడానికి. సో ఇందులో 4 మోడ్స్ ఉన్నాయి అనమాట. 4th మోడ్ అయితే ఇప్పుడైతే పెట్టాను, ఎగిరిపోతుంది కావచ్చు. మొత్తం లోపల ఉన్నాయి అన్నీ, ఈ పేపర్లు ఇవన్నీ ఉన్నాయి, అన్నీ ఎగిరిపోతాయి, గలీజ్ అయిపోతుంది. సో ఒక హెయిర్ డ్రైయర్ లాగా నా హెయిర్కి పెట్టుకొని చూపిస్తా. ఇది పవర్ 1. సౌండే చూసారా ఎంత హెవీగా ఉందో. సో నైస్ కదా. పవర్ 1 హెయిర్ డ్రైయర్ లా కూడా వాడుకోవచ్చు, మంచిగా హెయిర్ వస్తుంది. యాక్చువల్లీ ఇది పవర్ 2. ఇది చూడండి ఎంత హెవీ ఉందో పవర్. అండ్ దెన్ ఇది పవర్ 3. పవర్ 4లో మాట్లాడడానికి కూడా వస్తలేదు నాకు. ఇంకా అర్థం చేసుకోండి ఎంత హెవీ పవర్ ఉందో. పవర్ 4 అసలు ఐ కుడింట్ ఈవెన్ స్పీక్. దీని సౌండ్ మొత్తం నాకు తెలిసి ఇది నాయిస్ క్యాన్సలేషన్ ఉంది కదా ఈ మైక్లో, కంప్లీట్గా వినపడదు కావచ్చు, కానీ బాబా ఎక్స్ట్రీమ్ ఉంది. ఇది వాటర్, అసలే వర్షాకాలం కదా, సో వాటర్ ఎట్లయినా ఈ దానికి బాగా నిండుతుంది. అది పైన ఎక్కి మనం తుడవలేం డైలీ. సో అందుకే ఇది తీసుకున్నా, సో మన కార్ నీట్గా పెట్టుకోవడానికి. ఇంకొక ట్రిమ్మర్ తీసుకున్నా, మరి ఆ ట్రిమ్మర్ కూడా అన్బాక్సింగ్ చేస్తే బాగోదు కదా, సో అందుకే అదైతే చేస్తలేను. సో రెండింటికి కలిపి మాకైన బిల్ అయితే ఇది 3,498 రూపీస్. అండ్ దానిపైన మళ్ళీ వేరే వేరే ఖర్చులు కూడా అయినాయి, అది వేరే బిల్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కింతే ఇలా మన కార్ ఫస్ట్ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలానే కార్కి ఇది ఒకటి తీసుకున్నా, ఒక యాక్సరీ లాగా. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వ్లాగ్ కింతే, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, గుడ్ బై.